సాయి దివ్య పూజ అధ్యాయము 2 మద్యపానం వదిలెను. శకుంతలబాయి నా ఇంట్లో మరి 2, 3 ఇళ్లలో పని చేసుకొని తన జీవితం గడిపేది. తనకు పెళ్ళిడికొచ్చిన కుమార్తె ఉన్నది. తనతో పాటు ఇళ్లలో పని చేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకొని వస్తుండేది. తన భర్త మద్యపానం చాలా చేసేవాడు. ఎలక్ట్రిసిటీ వైరింగ్ పని తెలిసినవాడు కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు. చాలా గొడవ మనిషి. ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తన త్రాగుడికి ఖర్చు చేసేవాడు. ఇంట్లో ఒక్క నయా పైసా ఇచ్చేవాడు కాదు. తన ఇంట్లో రోజు ప్రొద్దున సాయంత్రం శ్రీ సాయికి పూజ హారతి చేయడం చూసి ఆమె మనసులో ఆశ కలిగింది. తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది. నేను శ్రీసాయి దివ్య పూజను గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లోని శ్రీసాయి దర్బార్లో బాబా గారి శ్రీ చరణంకు నమస్కారం చేయించి విభూతి తీసుకొని వెళ్ళమన్నాను. ఆమె అదే విధంగా చేసింది. ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ దివ్య పూజ చేయడం కొరకు సంకల్పం చేసుకొని బాబా గారికి నమస్కరించి విభూతి పెట్టుకొని వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే ఆమె భర్త మద్యపానం చేయటం మానేశాడు. తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు. అంతేకాదు తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలుపెట్టాడు. కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది. శకుంతల కోరిన విధంగానే వాళ్ళ అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు. ఇప్పుడు శకుంతల బాబా గారి అనన్య భక్తురాలు. ఇదే శ్రీసాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.